భాగం మంద కాదు. హ్మ్. దశమ భాగం ఇశ్రాయేలీయులది అంటున్నారు. హ్మ్. అంటే ఇవ్వొద్దు. ఇప్పుడు వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. దశమ భాగం మంద కాదు, ఇశ్రాయేల్‌ది కదా! వాళ్ళు 10% ఇచ్చారు. మనం 90% ఇవ్వాలని చెప్పవలసిన సేవకుడు హ్మ్. తీసుకుంటున్న సేవకుడిని దొంగ అంటున్నాడండి. తీసుకున్న సేవకుడిని దొంగ. దొంగ అంటున్నాడు 10%. దాని గురించి అది చెప్తారని. కరెక్ట్ కాదండి. ఆ! అసలు ఇప్పుడు 10% పౌలు గారు ఏమన్నాడంటే హ్మ్. కొరింథీ పత్రికలో గాని హ్మ్. పౌలు గారు అనేక స్థలాల్లో ఈ మాట చెప్పాడు. హ్మ్. ఆదివారం మీరు దేవునికి సందా ఇవ్వమని వాక్యంలో ఉంది. హ్మ్. ప్రతి ఆదివారం హ్మ్. మీరు కానుక దేవునికి సమర్పించాలని వాక్యంలో ఇప్పుడు ఉందండి. వీళ్ళు కూడా చెప్తారు. ప్రతి ఆదివారం కానుక ఇవ్వండి అని అంటారు. ఉమ్. అసలు మనం ఇప్పుడు అడిగేది ఏంటంటే ఆ, దశమ భాగం ఓకే. ఇవ్వాలా వద్దా? దశమ బైబిల్ భాగం ఏం చెప్తుంది? దేవునికి వాక్య ప్రకారంగానే నేను చెప్తానండి. దశమ భాగం దేవునిది. ఉమ్. దేవునికి కైసరికి యేసుక్రీస్తు వారి సాక్షాత్తు చెప్పారు. ఒకటి దశమ భాగం దేవునిది. ఉమ్. దేవుని పని చేసి యథార్థంగా దేవుని సేవ చేసేవారు ఖచ్చితంగా దేవుని పరిచర్య కొరకు ఆ కానుక కాదు, ఆ 10వ భాగం ఆ దశమ భాగం అనేది ఉమ్. దేవుని మందిరంలో ఇవ్వాలి. ఉమ్. ఇంకోటి ఏంటంటే అయ్యా, మరి నా మందిరంలో ఆహారం ఉండున్నట్లుగా 10వ భాగం అంతయో తీసుకొచ్చి ఇవ్వాలను దేవుని మందిరం. ఉమ్. అది ఆహా, ఇవ్వాలని ఉంది. ఇవ్వాలి. ఇది మంద కాదు, ఇది ఇశ్రాయేల్‌కి సంబంధించింది అంటున్నారు. ఓకే, అది ఇశ్రాయేల్‌కి సంబంధించింది అయ్యారు 10%. సరే ఒప్పుకుందాం. అది యాక్చువల్ మత్తయి సువార్తలో ఉంటది. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు అన్నంట్లు ఇస్తున్నారు కానీ ప్రేమలోను అందులోను వెనకబడి ఉన్నారు. ఇది చేస్తూ అది కూడా చేయమన్నాడు ఆయన. అది కూడా చేయమన్నాడు కదా దేవుడు. చేయమని అనలేదు. ఓకే. అయితే ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులు ఎంత ఇవ్వాలి? వాళ్ళు 10% ఇచ్చినప్పుడు ఇప్పుడు అపోస్తుల దగ్గర ఉన్నాం చూసాం సార్ మనం. అపోస్తుల దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసులు ఏం చేశారంటే ఆస్తులు అమ్మేసి పరిచర్య చేశారు కదా. మరి ఆ మరి రోజు అది ఇశ్రాయేలుకి సంబంధించిందంటే ఈ రోజు మరి అపోస్తులు చేసిన కోత మీరు నువ్వు రావాలిగా. ఇప్పుడు అయ్యారు దేవుని సేవ కొరకు పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారు ఎవరైనా సరే 10% కాదండి, 100% దేవునికి ఇచ్చేసేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. ఇచ్చి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు 10% కాదండి, దేవునికి మనం ఇవ్వాలి అంతే, ఎంతైనా ఇవ్వచ్చు. సార్ కోల్గేట్ సంస్థ. నేను ఇప్పుడు నా హృదయంలో ఉన్న మాట మీరు చెప్పారు. కోల్గేట్ ఆ సంస్థ అధినేత ఫస్ట్ దేవునికి ఎంత ఇచ్చారు? పైసా ఇచ్చారు. తర్వాత 25 పైసలు, 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు, ఆఖరికి రూపాయి సంపాదిస్తే రూపాయి ఇచ్చేసాడు దేవుడు కదండి. ఇప్పుడు ఎంత ఇచ్చినా ఆయన్ని దేవుడు ఎంత బ్లెస్సింగ్ చేశాడు అది ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే అయ్యగారు, ఇప్పుడు ఇవ్వద్దు అనే సేవకుడు విశ్వాసులకు నచ్చుతాడు. ఇవ్వద్దు అనేవాడు ఎందుకని ఎటువంటి ఇప్పుడు ఇవ్వమంటేనే కదండి కష్టం. ఎవరికైనా డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు? కష్టమే కదా. ఇప్పుడు ఈ సేవకులు ఏం చేశారంటే చాలా టాక్టిక్స్ గా కొంతమంది, మనం అందరం అంటలేదు, ఇవ్వద్దు నీకు ఎంత వస్తే అంత ఇమ్మంటున్నారు. అయ్యగారు నా మనసుకి ఎంత ఇవ్వాలని, మానవుని యొక్క హృదయానికి ఎంత ఇవ్వాలనిపిస్తుంది అండి? నీవు ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, ఒక 100 రూపాయల నోట్ ఉంది, 500 నోట్ ఉంది. నా మనసు ఏమని చెప్తుంది? ఎంత ఇమ్మంటది? వాక్యంగా కాదు, లోకంగా నన్ను ఎంత ఇమ్మంటది? 10 రూపాయలు ఇస్తే సారా వెళ్ళావు కదా చేతులు అంటది, లోకం అంటది. అదండి. అయితే బైబిల్ ఏముంటదంటే నీ హృదయంలో నీవు నిశ్చయించుకున్న దానిని బట్టి ఇవ్వాలని పత్రికలో ఉందన్నమాట. నీ హృదయంలో నీవు నిశ్చయించుకున్న దాన్ని బట్టి నువ్వు ఎంతైతే నిశ్చయించుకున్నావు అంత ఇచ్చేయచ్చు. 10% కానీ 90% 100% కాదు. నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నువ్వు ఇవ్వచ్చు. దానిని బట్టి దేవుడు దీవిస్తాడు. అక్కడ నిశ్చయించుకున్న దానిని ఇవ్వమంటూనే మాట అంటాడు. ఏమంటాడండి? నీవు నిశ్చయించుకున్నగా ఇచ్చిన వాడు కొంచెంగా విత్తితే కొంచెమే పంటకు వస్తాం. ఈ మాట ఎందుకు చెప్పారంటే హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని ఇమ్మన్నారు కదా పాస్టర్ గారు. 10 ఇస్తే తప్పేంటి అంటారు చాలా మంది. ఇప్పుడు ఇది అనుకూలంగా అంటే నువ్వు నీ హృదయం అది అనుకూలమైనటువంటి పరిస్థితి అనుకూలంగా మార్చుకున్నావు. వాక్యానికి అనుకూలంగా కాదండి. మరి దేవుడు కూడా నీకు అలాగే అది అందుకనే ఒరే నీ హృదయంలో నిశ్చయించుకున్నంత నువ్వు ఇవ్వంటే నువ్వు ఎంత ఇస్తావో తెలిసి ఆయన అంటాడో, కొంచెంగా విత్తినోడు కొంచెంగా కోతాడో, విస్తారంగా విత్తినవాడు విస్తారంగా పంట. మరి ఆ మాట ఎందుకు కనపడలేదు మీకు? అది కనపడదు. అది కనపడలేదు మీకు అంటే దశమ భాగం అడిగినోడు దొంగలుగా కనపడ్డారు. మరి ఎంత నిశ్చయించుకుంటావు నువ్వు సంఘంలోకి వచ్చి? ఈ రోజు కూడా మాస్టర్ గారు చాలా సంఘాల్లో మీలాగా లేదా మా ఆత్మీయ తండ్రి గారు చాలా విలేజ్లు చేస్తారు సార్. వాళ్ళు రోజుకు 100 రూపాయలు 200 సంపాదిస్తారండి.
రూపాయలు నేను చేయను కానుకలు. మరి సేవకుడు ఎలాగా మరి పోషించబడతాడు? అంటే అందరు సేవకులను పోలి చూస్తున్నారు వీళ్ళు. అంటే ఇటువంటి సేవకులు, మరుగైపోయిన సేవకులు ఉన్నారని తెలియట్లేదు. ఇటువంటి వాళ్ళ మీద ఈ వాక్యాలు పనిచేస్తున్నాయి. దశమ భాగం ఇవ్వద్దు, మీరు కానుకలు ఇవ్వద్దు, కానుకలు ఇవ్వద్దు. సేవకుడు ఎలా బ్రతుకుతాడు? బైబిల్ వాక్యం అంటారు కదా, దున్ని ఎద్దుకి చిక్కం కట్టకూడదు చెప్పండి. ఇప్పుడు పనివాడు జీతానికి పాత్రుడు, పని చేస్తున్నావు కనుకనే ఆ జీతానికి పాత్రుడని దేవుడు చెప్పాడు. మరి పని చేసిన వాడికి జీతం ఇవ్వాలి కదా. జీతం ఇవ్వకుండా ఎన్నాళ్ళు చేస్తాడు? ఆ సేవకుడే. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి. ఆ ఉద్యోగస్తుడు 30 రోజులు జీతం పనిచేశాక 31వ రోజు జీతం కోసం చూస్తున్నాడు కదా. మరి దైవ సేవకుడు వారం అంతా కష్టపడి వాక్యం చెప్పి ప్రార్థన చేసి సేవకుడికి నీ ఇంటి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఫ్యామిలీ కొరకు ఫుల్ టైమ్గా మినిస్ట్రీలో ఉండి మరి ఆయన తిరిగి నీకు సేవ చేస్తున్నాడు. ఈ సేవకుడు మరి దశమ భాగం అడగడం అని కానీ లేకపోతే కానుక అడగడం కానీ అది ఏమన్నా తప్ప? ఆశించడం తప్ప? మరి ఆయన ఎలా బ్రతుకుతాడు? దున్నేది భోజనం పెట్టాలి మన కదా. భోజనం లేకుండా ఎన్ని రోజులు దున్నుద్ది ఆ ఎద్దు? నేను ఎద్దు కోసం చెప్తున్నాను అంటాడు ప్రభు. మళ్ళీ అక్కడ ఎద్దు కోసం చెప్తున్నాను అనలేదు కదా, పని చేసేవాడి గురించి చెప్పాను. అది ఆ పోలికగా చెప్పాను నేను, ఎద్దు కోసం కాదు, ఆ పరిచర్య పని చేస్తున్న వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అయ్యగారు, నేను ఉద్యోగం స్టార్ట్ అయినప్పుడు 8,000 జీతం అండి. 8,000 జీతం. ఇప్పుడు నా జీతం మొత్తం మీద పెరిగింది, మొత్తం మీద పెరిగింది. అంటే జీతమే పెరుగుతున్నప్పుడు సేవకుడికి ఇచ్చే కానుక ఎలా పెరగాలి? అది కూడా పెరగాలిగా కదా. అది సేవకుడు కూడా మరి పెరగాలి కదా. మరి ఎలా పోషించబడతాడు అనేది ఒక ఆలోచన విశ్వాసులకు ఉండాలిగా. ఇది ఒకటండి. ఇంకొకటి ఏముందంటే చాలా మందికి ఇంకో డౌట్ ఏముందంటే